ఓం నారాయణ ఆదినారాయణ. అందరికీ తిరిగి మా ఛానల్కి సుస్వాగతం అండి. మన ఛానల్కి మాది కాదు మనది ఛానల్, మనందరిది. ఈ ఛానల్కి సుస్వాగతం అండి. మనం అవధూత లీలలోని భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్రలోని 7వ అధ్యాయం మనం ఇప్పుడు చెప్పుకుందామండి. స్వామివారు ఇప్పుడు వరకు 6వ అధ్యాయంలో మనం ఏం చెప్పుకున్నామంటే, స్వామివారు ఏ రకంగా భక్తులను శుద్ర పూజల నుంచి కానీ, ఏ రకంగా బాండి అగ్నిగుండం పైకి ఎగిసిన ఎలాగా రక్షించారనేది మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అవధూత లీలలోని 7వ అధ్యాయం ఆపద్బాంధవుడు. ఇది ఇప్పుడు మనం విద్దామండి. అజ్ఞానం అనే కటిక చీకటిలో అహంకారం అనే మొసళ్ళతో పోరాడే మనకు కర్మ దాటనెవరే తరము. నొసట రాసిన బ్రహ్మరాత తప్పింపు ఎవరికీ సఖ్యము కాదు అనే మెట్ట వేదాంతం బాగా వంటబట్టి మహనీయులంతటి దయామయులో మనకు అనుభవం కాకుండా చేస్తుంది. పూర్వ పుణ్యం వలన సద్గురు కృపకు పాత్రులైన వారెంతటి చెడ్డ కర్మనైనా ఎట్టి బ్రహ్మరాతనైనా సునాయాసంగా తప్పించుకొని గమ్యం చేరగలరని స్వామివారు షిరిడి సాయి వంటి మహనీయుల చరిత్రలే కాక మన సమకాలికులైన సోదర భక్తుల అనుభవాలు నిరూపిస్తున్నవి. సద్గురు కృప ఎనున్నది మనం ప్రార్థించిన సమయములలోనే కాదు, మనం ఏమరపాటుగా ఉన్నప్పుడు కూడా వెన్నంటి మనలను రక్షిస్తుందని ఈ క్రింది నిదర్శనములు తెలుపుచున్నవి. కొర్రకుటి బుజ్జయ్య గారి చెల్లెలు పద్మమ్మ పెండ్లి నిశ్చయమైంది. కంచి వరదరాజు స్వామివారి సన్నిధిలో చేయమని స్వామివారు ఆజ్ఞాపించారు. అలానే ఏర్పాట్లు చేసుకుని ఆ పెండ్లి వారు స్వామివారిని ఆ వివాహానికి దయచేసి దంపతులను ఆశీర్వదించమని ప్రార్థించారు. స్వామివారి తన బృందంతో ఆ వివాహానికి వచ్చి మంగళసూత్రములు, తలంబ్రాలు, బియ్యము స్వహస్తాలతో తాకి ఆశీర్వదించి దగ్గరుండి ఆ వివాహం జరిపించారు. స్వామివారు తన డబ్బులు ₹1 ఇచ్చి కర్పూరం తెప్పించి వెలిగించి తమ పక్కన పెట్టుకున్నారు. ఇంకెవ్వరికి ఇళ్లకు కానీ వివాహాలకు కానీ వారి జీవితకాలంలో స్వామివారు వెళ్ళి ఉండలేదు. ఒకప్పుడు స్వామివారు పద్మమ్మతో అన్నారు, అమ్మ ఎన్ని కష్టాలు వచ్చినా కంటితడి పెట్టకూడదమ్మా అని. తర్వాత వారికి అనేక కష్టాలు వచ్చినా స్వామివారి కృప వలన అవి గడిచి గట్టెక్కి శాంతితో జీవిస్తున్నారు. ఒకప్పుడు స్వామివారు తలుపూరు నుండి గొలగమూడికి వస్తూ నెల్లూరు మద్రాసు బస్టాండ్ చేరాక, అయ్యా మనం ఆసుపత్రికి పోవాలి అని స్వామివారు జూబిలీ ఆసుపత్రికి తీసుకుపోమ్మని చేతితో త్రోవ చూపించారు. అనన్యంగా స్మరిస్తూ బుజ్జయ్య అనారోగ్యంగా ఉన్న వారి చెల్లెలు నంబూరు పద్మమ్మ కొండంత సంతోషంతో స్వామివారిని దర్శించి నమస్కరించుకున్నారు. స్వామివారు అక్కడ కొంతసేపు ఉండి, ఇక్కడికి లెక్క సరిపడింది, మనం పోదాం పదండి అన్నారు. కొద్ది రోజులలో ఆమె ఆరోగ్యం చక్కబడి ఇల్లు చేరి స్వామివారి కృపను కొనియాడింది. ఖమ్మంపాడు గ్రామస్తులు లలితమ్మ గారికి పెళ్ళైన 4 సంవత్సరాల వరకు బిడ్డలు లేరు. వీరికి నరాల బలహీనత వలన ఒంట్లో చాలా బాధగా ఉండేది. డాక్టర్ల మందులు, ఇంజెక్షన్లు ఉపకరించలేదు. ఆమె స్వామివారిని దర్శనానికి వచ్చినప్పుడు ఆమె ఏమీ చెప్పకమునిపే ఆమెకు బుజ్జయ్య పోతుందిలే, గూడూరు కర్ణం చనిపోయాడు, ఆయనను ఈమె కడుపున వేశాను అని చెప్పి వేలిముద్రలు ఆ కాగితం మరియు ఆ దారం ఇచ్చి పంపారు. మరలా ఆమె ఏ మందులు వాడకుండానే ఆరోగ్యం చేకూరి గర్భం ధరించి 1 సంవత్సరం లోపున మగబిడ్డను ప్రసవించింది. ఇప్పటికీ ఆమె 50 మైళ్ళ నుండి వచ్చి స్వామివారి సమాధిని దర్శిస్తుండేది. ఒకరోజు రోసిరెడ్డిని ఏదో పురుగు కరిచింది. కాలు ఎర్రగా వాచి నడవలేకపోయాడు. నదికి స్నానానికి పోయి స్వామివారిని స్మరించి, నీవు తప్ప నాకు దిక్కెవరు తండ్రి అని ఇసుక వేసి తన కాళ్ళను రుద్ది నీటితో కడిగి స్వామివారి సన్నిధి కొచ్చేవారు. సాయంకాలానికి కాలు మామూలు స్థితికి వచ్చింది. ఆ రాత్రి స్వామివారు రోసిరెడ్డితో స్నానానికి పోయిన దగ్గర చూసుకో, అర్థమవుతుందని హెచ్చరించారు. స్వామివారు సర్వాంతర్యామి, నిరంతరం తన మొరాలకిస్తున్నారని రోసిరెడ్డి గ్రహించాడు. స్నానానికి వెళ్ళినప్పుడు ఏటి వద్ద తాను చేసిన ప్రార్థన స్వామివారు విన్నారని వారి స్మరణతో ఇసుక వేసి కాలును రుద్దినందువల్లనే ఆ బాధ తగ్గిందని స్వామివారు భావమని అతడు గుర్తించాడు.
బుజ్జయ్య అనేక కోర్టు వ్యవహారాలతో కలత చెంది స్వామివారి దగ్గరికి వచ్చి అల్లంత దూరాన నిల్చున్నాడు. మనసులో ఏమీ పెట్టుకోవద్దు, నీవు చక్కగా ఇంటికి పో, అన్నీ నేను చూసుకుంటానని అభయం ఇచ్చారు స్వామివారు. వారు అన్నట్లే బుజ్జయ్యకు సర్వ చిక్కులు తొలగిపోయాయి. గొలగముడి కర్ణం సుబ్బారావు గారు చెబుతున్నారు, ఒకప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. అవి రుజువైనందువలన కలెక్టర్ అతన్ని సస్పెండ్ చేస్తానని పేరోల్ కూడా పంపారు. అట్టి కష్టకాలంలో స్వామివారి ఆశీస్సుల కొరకు అతడు వచ్చాడు. ఆయనకు చాకలి మూటంత పాపం ఉంది. ఆయన ఇక్కడ ఉంటే మనకు రవ్వ పైసా నష్టం. వెంటనే పొమ్మని చెప్పయ్యా అన్నారు స్వామివారు. వారు కదలలేదు. అదే మాట స్వామివారు పదే పదే చెప్పి వారిని పంపారు. ఆఫీసర్ గారు అరగంట సేపు ఆగి స్వామివారిని దర్శించారు. స్వామి, మీరు కృప చూపుకుంటే మా గదేముంది అని ప్రాధేయపడ్డారు. నీ అడ్రస్ రాసిచ్చుకో, కాగితం రాసి పంపుతానని అభయం ఇచ్చారు. స్వామివారు వారు అలాగే చేశారు. స్వామివారి కృప వలన వారికి సస్పెన్షన్ తప్పి ట్రాన్స్ఫర్ మాత్రం అయ్యింది. ఒకసారి స్వామివారు రోసిరెడ్డితో చెప్పారు, వెంకయ్యది ఒకే మాట కదయ్యా అని. వారి అమృతవాక్కున ఎంత గొప్ప శక్తి ఉంటుందో, వారిచ్చే చిన్న సూచన వెనుక ఎంతటి బలవత్తరమైన కారణం ఇమిడి ఉంటుందో అనుభవించిన వారికి ఎరుక. స్వామివారికి సేవకులలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించబడి ఉండేది. ప్రతినిత్యం వారందరూ తమ పనులు తాము భక్తితో చేసుకునేవారు. అగ్నిహోత్రానికి కట్టెలు కొట్టి తీసుకురావడం వై రమణయ్య పని. ఒకరోజు నిద్రలేస్తూనే స్వామివారు రమణయ్యను పిలిచి, ఈరోజు ఇక్కడ నీళ్లు నిప్పు చూడయ్యా అన్నారు. ఇదేమిటి, ఈరోజు డ్యూటీ మార్చారే అని అతడు అనుకున్నాడు. కొంతసేపటికి ఆ మాట లెక్క చేయకుండా కట్టెలు కొట్టడానికే వెళ్ళాడు. అతడు పెద్ద మానయ్యకి కొమ్మలు నరుకుతుండగా పెద్ద కొమ్మ విరిగి అతని గుండెలకు తగిలి కింద పడ్డాడు. భుజం దగ్గర ఎముక విరిగింది. కానీ అతడు 4 అంగుళాల పక్కనే ఉన్న బండ మీద పడి ఉండే తల పగిలి అక్కడికక్కడే మరణించేవాడు. స్వామివారికి విన్నవించగా రమణయ్యకు ఆసుపత్రి ఆపు దిక్కు అని చీటీ రాయించారు. చాలా రోజుల నుండి నిరంతరము ఆ స్వామి సేవలో ఉండిన బర్రెల నాగయ్య కుడివైపున పక్కట ముక్కల కింద నొప్పి విపరీతంగా వచ్చి గిలగిలా తన్నుకుంటున్నాడు. అక్కడున్న భక్తులు డాక్టర్ వద్దకు వెళ్ళమంటే డాక్టర్ నా స్వామి, నాకు వారే శరణ్యం అని స్వామివారిని స్మరిస్తున్నాడు. ఏమి చేసినా తగ్గులేదు, భరించలేని బాధ. ఏమి స్వామి, కలియుగంలో భూలోకంలో వదిలి వైకుంఠం చేరావా, లేక నన్ను మార్చావా స్వామి అని ఒక్క పల్లంగా ఆవేదనతో అతను చాలా దుఃఖంతో బాధపడుతూ స్వామివారిని స్మరించాడు. వెంటనే నొప్పి తీసేసినట్లయింది. కళ్ళు మూతలు పడినాయి. స్వామివారి స్వప్న దర్శనం ఇచ్చి, నేను ఎక్కడికి పోనయ్యా, నీ వెంబడే ఉండ్లా అని పలికారు. స్వామివారి సేవలో ఉన్న జయరామరాజు ఒకనాడు తన అనుభవాన్ని వేలూరు సుబ్రహ్మణ్యం నాగుల పల్లెటూరు గారికి ఇలా చెప్పాడు. నేను ఒకరోజు నా ఎద్దులను మేతకు అడవికి తోలుకుపోతున్నాను. వాటిని తోలేసి రాయ్యా అన్నారు స్వామివారు. నేను వస్తే ఎట్లా స్వామి, మేపే వాళ్ళు లేరు అన్నారు. పర్వాలేదులే, తోలేసి వచ్చేయి అన్నారు. నేను స్వామివారి మీద భారం వేసి వాట్లట్లానే తోలేసి పశువులు మేపే పిల్లలకు చెప్పి వచ్చి స్వామివారి చెంత కూర్చున్నాను. కొంతసేపటికి స్వామివారు ఉన్నపలంగా లేచి కర్ర తీసుకుని దేయ్ అని అరుస్తూ 10 బారల దూరం పోయి తిరిగి వచ్చి కూర్చున్నారు. ఏమిటి స్వామి, అక్కడ ఏమీ లేకుండా అదిలిస్తున్నారు అని అడిగాడు. నీ ఎద్దులే అయ్యా అన్నారు. కానీ మరే వివరాలు చెప్పలేదు. తెల్లవారి పశువుల కాపర్లే ఈ విధంగా చెప్పారు. నిన్న చిరుతపులి వచ్చి మీ ఎద్దు మీద కడాబోయింది. ఆ వేలిముద్రలు వేసే స్వామి వచ్చి కర్ర తీసుకుని తరిమారు. లేకుంటే మీ ఎద్దు చిరుత నోట పడి ఉండను. నిన్న స్వామి కర్ర తీసుకుని దేయి అని అదిలించిన దానికి అర్థం నాకిప్పుడు అర్థమైందని ఆ జయరామరాజుకు
ఇలాంటివెన్నో అనుభవాలు ఉన్నాయని కనుక్కునే వీరు స్వామివారి సేవకు అంకితమయ్యారు. ఒకరోజు స్వామివారు తమ ఎడమ అరచేతిని పైకెత్తి కుడి చూపుడు వేలును దాని మీద ఉంచి పుల్ల గుచ్చుకుందయ్యా అన్నారు. నిజంగా స్వామివారికి పుల్ల గుచ్చుకోలేదు. స్వామివారు అలా ఎందుకన్నారో భక్తులకు తెలియలేదు. 1 గంట తర్వాత కానీ వారికి అసలు విషయం తెలియలేదు. అప్పుడు కుర్రకోటి బుజ్జయ్య అనే భక్తుడు 6 మైళ్ళ దూరంలో ఉన్నాడు. సరిగ్గా అతని అరచేతిలో అదే చోట స్వామివారు అలా అన్న సమయంలో తేలు కుట్టిందని తెలిసింది. అంతేగాక స్వామివారిని స్మరించిన క్షణంలోనే ఏ మందు అవసరం లేకుండా ఆ బాధంతా తగ్గిపోయింది. ఒకప్పుడు స్వామివారు కలిచేడులో ఉన్నారు. స్వామివారి ఆ సేవకుడు రోసిరెడ్డికి కన్ను ఆపరేషన్ అయి నొప్పిగా ఉన్నది. ఒకరోజు, అయ్యా, నీవు ఇంటికి పోయి రావాలి. 40 లక్షలు కడితే ఆ త్రోవలో రామలక్ష్మణుని రక్షిస్తారు. ఊరికి పోతే అమ్మని కాపాడుతుంది. రేపు ఉదయం నాకు చెప్పకుండా వెళ్ళి మరలా వచ్చే అని చీటీ రాసిచ్చారు స్వామివారు. అతడు అలానే వెళ్ళాడు. ఓం నారాయణ.